అమ్మ ఏం 1000 పేరు రూపాయలు. అమ్మ? లక్ష్మి నా పేరు. ఏం చేస్తుంటారు? నేను కుండలు అమ్ముతుంటాడు రోడ్డు మీద. టెంపుల్ ఎట్లుంటాయి? ఎంత అమ్ముతారు? ఎంత వస్తుంది? ఇక అవి కూడా మట్టి అన్ని కొనుక్కొచ్చుడు చేసుడు అవుతుంది. పిరమే అయినాయి. అంతేనా? ఇక్కడ కస్టమర్స్ కొననీకనేమో తక్కువ కడుగుతుర్రు. మాకు కూడా అంతగా లాభాలు ఏమంత అనిపిస్తలే మామూలుగా. బోనాల సీజన్ కదా, ఇప్పుడే ఇక మీకు సీజన్. ఇప్పుడు 2 రోజులు ఒక రోజు అయితే తమ్మి బోనాల నాడు. ఇక అక్కడ నుంచి ఉండదు ఇక. అంతే ఖాళీగానే. మళ్ళీ ఎండాకాలం వస్తే 2 నెలలు 3 నెలలు పోతుంది. ఎంత వస్తాయి అంటే ఎంత వస్తాయి అక్క రోజుకి? వస్తే ఒక కుండ మీద 30 రూపాయలు 20 రూపాయలు ఒక 50 రూపాయలు ఖర్చులకు వెళ్తాయా పోనీ ఇంట్లో? అంటే ఎందుకంటే రేట్లు పాలకి కూరగాయలకి ఖర్చులు వెళ్తాయి. ఏంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సో అంటే మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటున్నారు, అంటే పథకాలు చాలా ఇచ్చినట్టు ఏమైనా అందుతున్నాయా? ఏం అందట్లేవు. అవి మహిళలకి ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామన్నారు కానీ 1 రూపాయి లేవు ఇది వరకు. ఏం పథకాలు అయితే సరిగా అందుతలేవు, ఏవి లేవు. మేము కూడా వస్తాయని ఆశపడ్డాము. ఇంట్లో పనులు చేసుకున్న వాళ్ళకి దేనికన్నా ఆసర అయితే కదా అని మురిసినాం. అప్పుడు ఏవి లేవు. ఓట్లు వేసినాం. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఉంది కదా, ఫ్రీ బస్సు, ఏంది దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, ఒకటి ఛార్జీలు లేకుండా. కానీ అవి ఇండ్ల కాడ ఉన్న వాళ్ళకి అంత యూజ్ ఏం లేదు. డైలీ వెళ్ళేటోళ్ళకే అందులో కూడా గుద్దుకునుడు, బస్సులలో జుట్లు వాటి కొనుక్కును అట్లుంది. ఒకటి ఫ్రీ బస్ ఒకటి కొంచెం పర్వాలేదు, అది బాగానే వేసిండు. ఆసర అవుతుంది. ఫ్రీ బస్ ఒకటేగా ఆసర అవుతుంది. లోపల ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ అయితే ఇబ్బంది ఉంది. బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంట్లో మీరు వంటలు చేస్తూ ఉంటారు, ఇప్పుడు గ్యాస్ 500కు సబ్సిడీలో వస్తాయన్నారు, ఏంది దాని మీద పడుతుంది? ఏం రాలే మాకైతే. 1000 రూపాయలే పడుతుంది. దానిలో 40 రూపాయలు 20-30 రూపాయలు వచ్చినాయి. అప్పుడు అవి కూడా వస్తలేవు బ్యాంకులో. దీని ఏమంటారు? సన్న బియ్యం సంగతి? సన్న బియ్యం అంటే ఒకసారి మంచిగా వస్తున్నాయి, ఒకసారి దొడ్డి వస్తున్నాయి. ఊర్లలో కూడా ఇస్తున్నారు. మా సైడ్ అయితే ఒకసారి మంచిగా వస్తున్నాయి, ఒకసారి దొడ్డుగా నూకలు వస్తున్నాయి. ఎక్కడ ఉంటారు మీరు? కానీ నిజాంపేట. ఎట్లుంది మరి మీ ఏరియాలో? ఏమైనా డెవలప్మెంట్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ, నీళ్లు కరుగు సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు? ఇక డ్రైనేజీ ఉంటూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఇక రోడ్లు నార్మలే. రోడ్లు అయితే మంచిగా ఉన్నాయి. నీళ్ళు కూడా నీళ్ళు ఇప్పుడు పర్వాలేదు అనుకో. బిల్లు మాత్రం మస్తు వేస్తారు. వాటర్ బిల్లు బాగా వస్తుంది. ఫ్రీ అన్నారు కదా వాటర్ బిల్లు? ఏం లేదు, వాటర్ బిల్లు మాకు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఇన్నే కదా, శ్రీశైలం గౌడ్. కాంగ్రెస్ పార్టీ అనలే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి వివేక్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నాడు. వివేక్ గౌడ్ అది తెలియదు తమ్మి, నాకు తెలియదు. ఎట్లుంది అక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ ఓట్లు వస్తాయిగా, దానికి సంబంధించి ఎట్లుంటుంది? ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇక అంతా తెలియదు తమ్మి. ఈయన అయితే వచ్చి నుంచి అయితే అంతా లాస్ అవుతుంది. ఒకటి బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు. ఇంకా మళ్ళీ రాబోయే కాలంలో ఎవరు వస్తారు, ఏం చేస్తారు, మన చేతిలో కూడా ఏం లేదు. అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉండే 10 సంవత్సరాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఎట్లుంటది అంటే రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు ఉంటుందా? వీళ్ళిద్దరిని ఎవరికొకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది? ఏమో తెలియదు. ఇక జనాలు ఎక్కడ మారుతారో మనకు కూడా తెలియదు కదా, మనం ఎట్లా చెప్తాం? మీరు చూస్తున్న దాని ప్రకారం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటారు? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది అని అంటారు. తెలియదు ఇక ఎవరు వస్తారో తెలియదు. కానీ భూముల రేట్లు అయితే అన్ని దిగిపోయినాయి వచ్చి నుంచి. ఏ పనులు కొన్ని జరిగేటివి కూడా జరుగుతలేవు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే జరుగుతాయని అంటారు. అట్లా